వనజ సాయిబాబుకి నమస్కరించి బయటికి వచ్చేసరికి శేఖర్ గడ్డి మీద కూర్చుని ఉన్నాడు. ఆమె తిన్నగా ఆయన దగ్గరికి వచ్చి, మీరు మాటను నిలబెట్టుకోలేరా అని తీక్షణంగా ప్రశ్నించింది. ఆయన కంగారు పడిపోయాడు. ఏం మాట తప్పాడో అర్థం కాలేదు. కూర్చో వనజ, ఏం మాట తప్పాను నేను అమాయకంగా అడిగాడు. అది కూడా నన్నే అడుగుతున్నారా? ఆ రోజు నా ఆచూకీ తెలియచేయవద్దని చెప్పానా లేదా? శేఖర్ దొరికిపోయాడు. ప్రకాష్ ఆమెని కలిసి ఉంటాడని ఊహించుకున్నాడు. అది అవును, అంతకుముందే ప్రకాష్కి మాట ఇచ్చాను. అవన్నీ అనవసరం. మీరు మాట తప్పారా లేదా? వనజ సీరియస్గా అడిగింది. శేఖర్ బాధతో కూడుకున్న ముఖంతో, పరిస్థితి అలా వచ్చి నేను మాట తప్పాను, నన్ను క్షమించు అన్నాడు. వనజ కిలకిలా నవ్వింది. క్షమించవలసిన అవసరం లేదు. మీరు మంచి పనే చేశారు. ప్రకాష్ నిన్న వచ్చారు. ఆయన మంచితనం అతను వచ్చిన తర్వాతే తెలిసింది. ఒక విధంగా మీరు నాకు సాయం చేశారు అని వనజ అనగానే శేఖర్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ప్రకాష్ నా చిన్ననాటి స్నేహితుడు. అందుకొరకే అడగగానే నీ గురించి వ్రాశాను. ఇంకేం వ్రాశారు అని వస్తున్న నవ్వును పంటి కింద పెదవిని నొక్కుతూ ఆపుకుంది. ఇంకేమీ వ్రాయలేదే. ఏమైనా చెప్పాడా? నన్ను ప్రేమించానని నాతోనే చెప్పలేకపోతున్నారు. రేపు మీ వాళ్లతో గుండె ధైర్యంతో ఎలా చెప్పగలుగుతారు? ప్రకాష్కి మాత్రం నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని వ్రాసారట కదా. ఓ అదా సంగతి. అవసరమైతే ఎక్కడైనా చెబుతాను నిన్ను ప్రేమించానని. అసలు నువ్వే ఒప్పుకుంటావో లేవోనని భయపడి చెప్పలేదు. వనజ నవ్వింది. నేను చేసుకోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి శేఖర్. మొదటిసారిగా అతన్ని పేరుతో పిలిచింది. ఆమె సమస్యలు ఏమిటో ఆయన ఇంతకు ముందే గ్రహించాడు. తను పెళ్లి చేసుకుంటే తన వారి బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ముఖ్యమైన సమస్య. దాని కొరకు అతను ఉపాయం ఇంతకుముందే ఆలోచించాడు. శేఖర్కి చిన్ననాటినే తల్లిపోయింది. విధవరాలైన మేనత్త, తండ్రి గారు మటుకు ఉన్నారు. తండ్రి గారు హైదరాబాదులో పెద్ద డాక్టరు. ఆస్తికి ఏమీ కొదవలేదు. వనజ కుటుంబీకులు తనతో ఉన్నా సరే, లేకపోతే ఆమెకు వచ్చే జీతం నెల నెలా వారికి ఇచ్చినా సరే అనుకున్నాడు. ఆ విషయం వనజకు చెప్పాడు. ఆమె బాగా ఆలోచించింది. జీతం ఇచ్చి వారిని దూరంగా ఉంచితే బాధపడతారని తనతో పాటే ఉంచుకోవటానికి తేల్చింది. ఈ విషయాలు వాళ్ళ నాన్నగారితో సంప్రదించి వారిని తీసుకుని తన అమ్మగారి దగ్గరికి రమ్మని చెప్పింది. అయితే ఈరోజే నేను హైదరాబాద్కి వెళతాను. ఎల్లుండి నీవు అన్నీ తయారు చేయించు పెళ్లి చూపులకి. వనజ నవ్వింది. పెళ్లి చూపులు ఎప్పుడూ అయిపోయినవి. మీరు వచ్చి ఒకరోజు ముందు అమ్మతో మాట్లాడండి చాలు అని చెప్పింది. అనుకున్నట్లు 2 రోజులలో శేఖర్ తండ్రిని, మేనత్తని తీసుకువచ్చాడు. ఆ రోజు సాయంత్రం వెళ్ళి శాంతమ్మను కలిసి విషయం చెప్పాడు. ఖర్చు కొరకు డబ్బు ఇస్తానన్న ప్రకాష్ మాట ఆమెకు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆయనకు తంతి ఇవ్వమని కోరింది. రాత్రి 10 గంటలకు ప్రకాష్కి తంతి ముట్టింది. శారద ఆదుర్దాగా వచ్చి, ఇంటి దగ్గర అందరూ కులాసా అని అడిగింది. ఇది శేఖర్ ఇచ్చిన టెలిగ్రామ్. రేపు పెళ్లి చూపులట. నన్ను రేపు పొద్దున్నే రమ్మన్నాడు. నీవు కూడా రా శారదా, వెళదాము. నాకు ఓపిక లేదండి, అంత దూరం జీపులో రాలేను అని సమాధానం చెప్పింది. అనుకున్నట్లు 10 గంటలకల్లా కర్నూలు చేరుకున్నాడు ప్రకాష్. పెళ్లి చూపులకని వారు 11కు వస్తామన్నారు. ప్రకాష్, పెళ్లికి కనీసం 10,000 అవుతాయి. నా దగ్గర నీవిచ్చిన 2,000 తప్పితే ఇంకొక నయా పైసా లేదు ఆందోళనగా అంది శాంతమ్మ. ఏం పర్వాలేదండి, డబ్బు విషయం నాకు వదలమని చెప్పానుగా. ముహూర్తం రోజుకు 15 రోజుల ముందుగా మీకు 10,000 ఇస్తాను. బాబు, నీ రుణం ఎలా తీర్చుకుంటామో. అదేమిటమ్మా, కొడుకుకి తల్లి ఎప్పుడైనా రుణపడి ఉంటుందా? ఇది నా బాధ్యత. వసంత ఆత్మ తృప్తికి నేనేదైనా చేయటానికి సిద్ధం. శాంతమ్మ దిగులు దూరమైంది. పక్కనే ఉన్న వనజ, మీ పెళ్ళి అయింది కదూ అని అడిగింది. అవును వనజ, నేను శారదని పెళ్లి చేసుకున్నాను. శారద అంటే వసంత దగ్గరికి వచ్చే అమ్మాయేనా? అవును, ఆమెను కూడా రమ్మన్నాను, కానీ ఒంట్లో బాగలేదంది. శేఖర్ తండ్రి మేనత్తతో వచ్చాడు. వనజ తరపున ప్రకాష్ పెద్దతనం తీసుకున్నాడు. అన్ని మాటలు అయిన తర్వాత పురోహితులతో సంప్రదిస్తే ఇంకా 2 నెలలకు కానీ ముహూర్తం లేదన్నాడు. అంతకుముందు ఇంకేమీ ముహూర్తాలు లేవా అని శేఖర్ అడిగాడు. పురోహితులతో పాటు అందరూ నవ్వారు. గ్రహాలు బలం చూపనిదే ముహూర్తం పెట్టలేము బాబు. మీ ఇద్దరికీ ఎంతకన్నా ముందు పెళ్లి జరగకూడదు. అదే బాగుందండి. బలవంతంగా ముహూర్తం ముందు తేవద్దు శేఖర్ తండ్రి అన్నాడు. పురోహితుడు ముహూర్త శుభలగ్న పత్రాలు వ్రాసి 2 పార్టీల వారికి ఇచ్చాడు. భోజనాలు ముగిసిన తర్వాత శేఖర్ వాళ్ళు వెళ్ళిపోయారు.
ప్రకాష్ కూడా శాంతమ్మకు అన్ని వివరంగా తెలిపి బయలుదేరాడు. లక్ష్మమ్మ గారిని ఊరికే వెళ్ళి చూస్తే ఏమనుకుంటుందోనని డ్రైవర్ని తిన్నగా బలపాలకొండకు వెళ్ళని అన్నాడు. ఒకరోజు పగలు ప్రకాష్ సుబ్బమ్మతో కలిసి మార్గరెట్ ఇంటికి వెళ్ళాడు. కర్నూలులో పిచ్చి తగ్గకపోయేసరికి వెంకటనాయుడు ఆమెను తీసుకువచ్చి ఒక ఇల్లు కట్టించి అందులో ఉంచాడు. ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది, మరుక్షణంలో పిచ్చిగా మాట్లాడుతుంది. ఎప్పుడూ బ్రౌను దొరగారి ఫోటోని చూస్తూ కూర్చుంటుంది. వెంకటనాయుడు ఆమెకి ఆశ్రమిచ్చినందుకు మెచ్చుకున్నాడు. ప్రకాష్ని చూడగానే మార్గరెట్ దిగ్గున లేచి దగ్గరికి వచ్చింది. హ్యావ్ యూ సీన్ రాబర్ట్ అంది. ఏమీ తోచక ఎస్ అన్నాడు ప్రకాష్. పిచ్చివారితో మాట్లాడటం ఇదే తొలిసారి అతనికి. హౌ ఇస్ హీ? ఫైన్ అనగానే ఆమె సంతోషంగా ఎగిరింది. రాబర్ట్ యు ఆర్ ఫైన్ అంటూ ఆయన ఫోటో ముందు కూర్చుంది. సుబ్బమ్మ ఆమె దగ్గరికి వెళ్ళి టిఫిన్ చూపించి చేతితో భోజనానికి రా అని సంజ్ఞ చేసింది. మార్గరెట్ వెంటనే లేచి ఆమెతో వెళ్ళిపోయింది. ప్రకాష్ చుట్టుపక్కల చూశాడు. బ్రౌన్ దొరగారి ఫోటోలు చాలా ఉన్నాయి. పక్క రూంలోకి వెళ్ళాడు. అక్కడ 4-5 పరికరాలు కనిపించినాయి. అవి బ్రౌను దొరగారు స్వయంగా తయారు చేసుకున్నవిలా ఉన్నాయి. ఇప్పుడు అదే పద్ధతిలో కొత్తగా తయారు చేయబడిన పరికరాలు ఎన్నో చూశాడు. 40 ఏళ్ల కింద భూమిని పరీక్షించే పరికరాలు తయారు చేయగలిగాడంటే బ్రౌను దొరగారు సామాన్యమైన వాడు కాడని తెలుస్తుంది. వికసిస్తున్న వివేకవంతుని గొంతు నిలిమి చంపిన వెంకటనాయుడిపై కోపం ప్రజ్వరిల్లింది. అతని విజ్ఞాన లోకానికి ఒక తీరని లోటు ఏర్పరిచాడు. 1-2 డైరీలు, కొన్ని పుస్తకాలు పడి ఉన్నాయి. అవన్నీ ఒకసారి తిరగవేసి చూశాడు. మార్గరెట్ మళ్ళీ ఎక్కడ వస్తుందోనని వెంటనే బయటికి వచ్చాడు ప్రకాష్. సుబ్బమ్మకు చెప్పి తిరిగి వెళ్ళాడు. కాలగర్భంలో 1 నెల గడిచిపోయింది. శారదకి 7వ నెల వెళ్ళి 8వ నెల వచ్చింది. ఇంకా 1 నెల రోజులు గడవాలి అనుకున్నాడు ప్రకాష్. ఒకరోజు రంగానాయుడు ప్రకాష్ ఆఫీసులోకి వచ్చాడు. ఆశ్చర్యపోతూ నమస్కారం చేశాడు ప్రకాష్. కూర్చో బాబు కూర్చో అని రంగానాయుడు కూర్చున్నాడు. మురళికి మా నాన్న భాగం ఇచ్చాడని తెలిసి ఇలా వచ్చాను. ఇన్ని రోజులుగా నాకు తెలియకుండా దాచాడు మురళి. అలాగా అని మొక్తసరిగా అన్నాడు ప్రకాష్. ఫ్యాక్టరీ ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? అనుకున్న టైము కంటే 2 నెలల ముందే పూర్తవుతున్నదండి. వచ్చే వారం ట్రయల్ రన్ చేస్తాము. ఇంకో 15 రోజులలో అసలు ప్రొడక్షన్ మొదలు కావచ్చు. చాలా సంతోషం నాయనా. ఇది అంతా నీ ప్రతిభ వల్లనే అని నాకు, ఊరిలో అందరికీ తెలుసు. నీవు వచ్చిన తర్వాత ఈ ఊరికి ఒక విధమైన కళ వచ్చిందని చెప్పవచ్చు. మా కుటుంబానికి కూడా ఎంతో మేలు చేశావు. దానిదేముందండి, నాకు తెలిసిన విషయాలు చెప్పాను, మీరు అమలుపరిచారు అంతే. నేను చెప్పవచ్చేదేమంటే, నిన్ను మావాడిగా చూసుకుంటున్నాను. ఇంత మేలు చేశావు, ఇంకా చేస్తున్నావు కాబట్టి నీకు ఒక విషయం చెప్పి పోదామని వచ్చాను. ఏ విషయం? ఆసక్తిగా అడిగాడు ప్రకాష్. అదే, మా నాన్న మోహన్ల గురించి హెచ్చరించుదామని. మా నాన్న గురించి ఈ ఊరికి బాగా తెలియదు. నాకు బాగా తెలిసేటప్పటికే మా అన్నయ్య దెబ్బలాడి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. బ్రౌను దొరగారనే జియాలిస్టుని హత్య చేసి మ్యాపులు చేజెక్కించుకున్నాడని నా అనుమానం. ఆ మాట వినగానే ప్రకాష్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. దొరగారి సంగతి రంగానాయుడికి కూడా తెలుసునన్నమాట. నేను నమ్మలేను అని బొకాయించాడు ప్రకాష్. నీవు నమ్మినా నమ్మకపోయినా ఒక్క మాట మాత్రం నిజం. మా నాన్న అవసరం తీరిన తర్వాత ఎవరినైనా కాలరాస్తాడు. మోహన్ తత్వం కూడా అలాంటిదే. నిన్నగాక మొన్న వచ్చి నీవు ఊరిలో అతని కంటే మంచి అనిపించుకుంటే ఆయన మురిసిపోవటం లేదు. సిమెంట్ ఫ్యాక్టరీలో నీ పేరున భాగం ఉంచితే అతను సంతోషించటం లేదు. అది నాకు బాగా తెలుసు. కావలసిన ఖనిజాలను నీవు మాపు చేసి పెట్టావు. ఇంకో 100 సంవత్సరాలు వాళ్ళు హాయిగా మైన్ చేసుకోవచ్చు. రేపో మాపో ఈ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా పూర్తి చేస్తున్నావు. ఇక నీ అవసరం ఉండదు. ప్రకాష్కి అనుమానం వేసింది. అంటే ఏమీ లేదు. నిన్ను మోహన్ ఎప్పుడైనా తన దారి నుండి తొలగించుకోవచ్చు. నిన్ను హత్య చేయవచ్చు. ఇంపాసిబుల్. అటువంటిది వాళ్ళ డిక్షనరీలోనే లేదు ప్రకాష్. నేను హెచ్చరిస్తున్నాను, తర్వాత నీ ఇష్టం అని ప్రకాష్ని ఆయన ఆలోచనకు వదిలి వెళ్ళిపోయాడు రంగానాయుడు. ప్రకాష్ ఆలోచించే కొద్దీ ఆయనకు నిజమేననిపించింది. తన ప్రాణాన్ని ఎప్పుడైనా వారు తీయవచ్చు అనే ఆలోచన రాగానే ఒక విధమైన భయం మొదలయ్యింది. గదిలో ఉండలేక బయటికి వచ్చాడు. బయట ఇంజనీర్లు కిల్ని పరీక్ష చేస్తున్నారు. కనీసం 500-600 గజాల పొడవు, 60-70 అడుగుల వృత్తం కలిగిన ఒక స్తూపం తిప్పబడుతుంది. మొక్కలు చేయబడిన సున్నపు రాయి అందులో కాల్చబడుతుంది. అది సరిగ్గా తిరుగుతున్నది లేనిది ఇంజనీర్లు పరీక్ష చేస్తున్నారు.
ప్రకాష్ కూడా పైకి ఎక్కి వచ్చాడు. ఒక పక్కన అమర్చిన అద్దం నుండి కిల్ను లోపలికి చూస్తున్నాడు ప్రకాష్. ఇంతలో ప్రకాష్ అని వెనుక నుంచి ఎవరో పిలిచారు. తిరిగి చూడగానే మోహన్ కనిపించాడు. ప్రకాష్ భయపడ్డాడు. తనని మోహన్ తోసివేస్తాడా? ఇంతమంది ఉండగా అలా చేయలేడు అనిపించింది. ఒకవేళ తోస్తే 40-50 అడుగుల కిందికి పోయి పడతాడు. ఎంతవరకు వచ్చింది ప్రకాష్? ప్రకాష్ కొద్దిగా ఊపిరి పీల్చుకుని, రేపు సోమవారం ట్రయల్ రన్ వేస్తున్నాము. మరో 10 రోజులలో ప్రొడక్షన్ మొదలవుతుంది అన్నాడు. గుడ్ అని మోహన్ ముందుకు వచ్చి పరీక్ష చేశాడు. అతను ప్రకాష్ శ్రమను ఎంతగానో మెచ్చుకున్నాడు. వనజ పెళ్లి దగ్గరవుతున్న కొద్దీ ప్రకాష్ కర్నూలుకు వెళ్ళి రావటం ఎక్కువ అయింది. ఇంతవరకు శారదకు ఈ విషయం చెప్పలేదు. కాన్పు అయిన తర్వాత అన్నీ వివరంగా చెప్పవచ్చులే అనుకున్నాడు. శారదకు అనుమానం కలిగి ఒకరోజు డ్రైవర్ రంగయ్యను పిలిచి, బాబుగారు కర్నూలులో ఏ కంపెనీకి వెళతారు అని అడిగింది. అతను కాసేపు మాట్లాడలేదు. చెప్పవేం అని గద్దించింది. బాబుగారు ఒక అమ్మాయిని చూడటానికి వెళతారమ్మా. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. శారదకు ఒకసారి తల తిరిగిపోయింది. అమ్మాయా? ఎవరై ఉంటారు? ఒకవేళ రంగయ్య కావాలని అబద్ధం చెబుతున్నాడేమో. ఏమిటి నువ్వనేది? ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? కళ్ళు ఎర్రగా చేసింది. మీ ఉప్పు తిని బతుకుతున్నవాణ్ణి నా మాట నమ్మండి అనేసరికి శారదకు ఇంక ఏమీ తోచలేదు. సరే నీవు వెళ్ళు అని మాత్రం అనగలిగింది. ప్రకాష్తో ఇంకో అమ్మాయి స్నేహంగా ఉందంటే నమ్మలేకపోయింది. చుట్టాలెవరైనా ఉన్నారా అంటే ఆమెతో ఎన్నడూ చెప్పలేదు. అంత దూరం వెళ్ళి తను తల్లిగారిని కూడా చూడకుండా వస్తున్నాడంటే ఏం రాజకార్యం చేస్తున్నాడీనా? ఇంతకు ముందు తను అపోహపడిన సంగతి గుర్తుకు వచ్చింది. ప్రకాష్ చాలా మంచివాడు. తనని ఎప్పుడూ మోసం చేయడు. ఆయన మీద అనుమానపడటం అన్యాయమని మనసును నెమ్మదిపరుచుకుంది. రంగయ్య తన కళ్ళతో ఏం చూసి ఏమి అనుకున్నాడో ఏమో. అది పట్టుకుని ప్రకాష్ని అనుమానించటం తప్పు అనుకుంది. ఏదో డబ్బు అవసరమై అల్మరాను తెరిచింది. నిన్న పొద్దున ప్రకాష్ 10,000 రూపాయలు బ్యాంకు నుంచి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు అవి లేవు. ఎవరికి ఇచ్చి ఉంటాడు? ఆమెకి ఈసారి నిజంగానే అనుమానం మొదలైంది. ఒకవేళ కర్నూలులో ఉన్న అమ్మాయికి ఇచ్చాడేమో. మళ్ళీ రంగయ్యను పిలిపించింది. అతడు రాగానే, నిన్న బాబుగారు నీవు చెప్పిన అమ్మాయి ఇంటికి వెళ్ళాడా అని అడిగింది. వెళ్ళారమ్మా. ఇక్కడ 11 గంటలకు బయలుదేరిపోయాము. శారద అనుమానం దృఢపడింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని కర్నూలుకి పోదామని నిర్ణయించుకుంది. ఒంట్లో అంత కులాసాగా లేదు. 9వ నెల వచ్చింది. జీప్లో ప్రయాణం ఆయాసంగా ఉంటుంది. అయినా ఆ అమ్మాయి ఎవరో చూద్దామనే తపన ముందు ఇవేమీ కనిపించలేదు. అమ్మను అర్జెంటుగా చూద్దామని వెళ్లారని బాబుగారికి చెప్పు. సుబ్బమ్మతో చెప్పి జీపులో బయలుదేరింది శారద. కర్నూలుకి చేరేసరికి 5 దాటింది. రంగయ్య ద్వారకా నగర్కి వెళ్ళి వనజ ఇంటి ముందు జీపుని ఆపాడు. శారద జీపు దిగింది. జీపు చప్పుడు విని వనజ బయటికి వచ్చింది. అదిగో ఆ అమ్మాయేనండి బాబుగారు కలిసేది అని రంగయ్య అనగానే శారద వనజను చూసింది. ఈ 2 ఏళ్లలో వనజలో ఎంతో మార్పు వచ్చింది. వసంతలాగే తయారయ్యింది. వసంత గుర్తుకు రాగానే శారద మనసు చివుక్కుమంది. ఈ వనజ వసంత రూపంలో ఉండేసరికి తీరని తన కోరికలను ఇలా తీర్చుకుంటున్నాడా ప్రకాష్? ప్రేమ ఒకరితో, పెళ్లి ఇంకొకరితో, సుఖపడటం మరొకరితో. చిచ్చి, ఎంతటి నీచపు మనిషి! ప్రకాష్ పేరు తలుపుకి రాగానే ఆమె ఒళ్ళు మండిపోయింది. వెంటనే జీపులో కూర్చుని, పదరంగయ్య అంది శారద. శారదను గుర్తించి పరిగెత్తుకుని వనజ వచ్చేసరికి జీపు కదిలిపోయింది. ఆమె ఎంతగానో బాధపడింది. ఇంటిదాకా వచ్చి మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయిందో ఆమెకు అర్థం కాలేదు. శారద మనసుని ఇనుప సమ్మెటలతో కొట్టినట్లు బాధపడసాగింది. అంతా తన దురదృష్టమని ఆమె బాధపడసాగింది. ప్రకాష్ని మనస్ఫూర్తిగా ప్రేమించి అన్నని వదినని విదిలించి చివరకు తాతయ్య ఆశీస్సులతో ఆమె పెళ్లాడింది. తన వలన ఆయనకు ఆస్తి అంతస్తు పెరిగాయి. తనను మనస్ఫూర్తిగా ప్రేమించలేనని ఆయన మొదట చెప్పాడు. ఆమె ఒప్పుకుంది. కానీ ఇప్పుడు తను ఉండగా ఇంకొకరితో సుఖపడుతుంటే ఆమె భరించలేదు. ముమ్మూర్తుల వసంతను పోలి ఉన్న వనజ ప్రకాష్ని పూర్తిగా వశం చేసుకుంటుంది. తన గతి అధోగతి అయిపోతుంది. బలపాలకొండకు వచ్చేసరికి 7 దాటింది. ఇంట్లో అడుగుపెట్టేసరికి ప్రకాష్ టేబుల్ దగ్గర కూర్చుని ఏదో చదువుకుంటున్నాడు. అడుగుల చప్పుడు విని అతను తల ఎత్తేసరికి ఆమె లోనికి వెళ్ళిపోయింది. వెంటనే పుస్తకం కింద పెట్టి హాల్లోకి వచ్చాడు ప్రకాష్. అమ్మ కులాసాగా ఉందా శారదా అని అమాయకంగా అడిగాడు. ఉందో లేదో తర్వాత చెబుతాను. కానీ ముందు నా ప్రశ్నకు జవాబు ఇవ్వండి. నిన్ను మీరు తెచ్చిన 10,000 ఎవరికి ఇచ్చారు? చెబుతాను.
కానీ అమ్మను తీసుకుని రాకపోయావా? నేను అమ్మని చూడలేదు. 10,000 ఎవరికి ఇచ్చారో చెప్పండి అని ఆవేశంగా అడిగింది శారద. ప్రకాష్కి ఏదో అనుమానం కలిగింది. డ్రైవర్ రంగన్న ఏమైనా చెప్పాడా? వాడు ఏమీ చెప్పలేదు. నేను అంతా తెలుసుకున్నాను. మీరు 10,000 ఎవరికిచ్చారో ఎందుకిచ్చారో అన్నీ తెలుసుకున్నాను. చాలు ప్రకాష్, చాలు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు, వెంటబడి పెళ్లి చేసుకున్నందుకు నాకు మంచి బుద్ధి చెప్పారు అని ఆవేశంగా మాట్లాడి ఏడవసాగింది. ఏడుపుతో ఊపిరాడక పొట్ట ఎగరవేయసాగింది. శారద, నా మాట విను. నేనేమీ తప్పు చేయలేదు. తాగి ఆ డబ్బుని పాడు చేయలేదు. మీరు తాగినా ఆ డబ్బుని పారవేసినా నేను బాధపడేదాన్ని కాదు. కానీ నేను బ్రతికి ఉండగా ఇంకో దానితో సుఖపడటం. శారద, నీకు పిచ్చి పట్టిందా? ఏమిటి నువ్వనేది? బిగ్గరగా అరిచాడు ప్రకాష్. మీరు అరిచి నిజాన్ని దాచలేరు. వనజని నా కళ్ళారా చూశాను. ఆమె వసంత రూపులో కనబడగానే మీ కళ్ళు చెదిరాయి. మీ పాత కోరికలు సజీవమైనాయి. నా బ్రతుకు పాడు చేస్తున్నారనే ఆలోచన లేకుండా మీ సుఖం కోసం ఇటువంటి పనులు చేస్తున్నారు. రామరామ, వనజ నాకు సోదరి లాంటిది. ఇంకా బొకాయించవద్దు. ఈ క్షణం నుంచి నన్ను తాకవద్దు. ఆఖరికి నాకు పుట్టబోయే బిడ్డని కూడా చూడవద్దు. మీరు ఎదురు తిరిగితే నేను, శిశువు ఒక్కసారి చస్తాము అని తన గదిలోకి వెళ్ళి తలుపు దబాలన వేసుకుంది. శారద, నా మాట విను, నా మాట విను శారద అని తలుపు గట్టిగా కొట్టాడు. ఆమె పలకలేదు. కిటికీ దగ్గరికి వచ్చి, శారద, మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదు. డాక్టర్ నిన్ను ఆవేశపడవద్దని చెబితే ఒక్క విషయం మాత్రం దాచాను. అది చెబుతాను. తలుపు తీయి శారద అని బ్రతిమలాడాడు. దయచేసి పక్కకు వెళ్ళండి. మిమ్మల్ని చూస్తే నాకు అసహ్యం పుట్టుకొస్తుంది. అనుమాన ఛాయలకు మనం ఆహుతి కావద్దు శారద. నా మాట నమ్ము. వనజ నాకు చెల్లెలు లాంటిది. ఛీ, మళ్ళీ అదే మాట. వసంత చెల్లెలు మీకు చెల్లెలెలా అవుతుంది? 10,000 ఒక్కసారిగా దాని మొహాన్ని కొమ్మరించి కులికి ఇంకా చెల్లెలనటానికి మీకు సిగ్గులేదు. దయచేసి వెళ్ళండి. నా శిశువుని చూడటానికి మీరు ప్రయత్నం చేయవద్దు. అదొక్కటే నేను కోరేది అని కిటికీ తలుపు మోయబోయింది. చేతితో ఆపి, శారద, నేను చెబుతుంటే ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావులే. సరే, బాబుని నీ చేతులతో తెచ్చి నాకు చూపే వరకు నేను నీతో మాట్లాడను. నీ మీద ఆన పెట్టి చెబుతున్నాను అని విసురుగా వెళ్ళిపోయాడు. శారద కిటికీ తలుపులు మూయలేకపోయింది. ఏది నిజమో ఏది అబద్ధమో ఆమెకి ఆ క్షణంలో తెలియలేదు. భగవంతుడు తనని అంత క్రూరంగా ఎందుకు హింసిస్తున్నాడో తెలియదు. ఆ రాత్రి ఇద్దరూ భోజనం చేయలేదు. ప్రకాష్ తన రూములో కూర్చుని ఏదో చదవటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన మనసు నిలకడగా లేదు. శారద మనసులో తను ఇంకా పవిత్ర ముద్రను వేయలేదంటే నిజంగా అది తన బలహీనత అనుకున్నాడు. భార్యాభర్తల మధ్య అనురాగం కన్నా నమ్మకం అనేదే గట్టి పునాది. ఆ నమ్మకం లేనప్పుడు దాంపత్యం గడవటం కష్టం. ప్రతిసారి ఇలా ఏదో విషయం మీద శారద తన్ను అనుమానిస్తే లోకానికి ఏం ముఖం చూపగలడు? రాత్రి 2 కావస్తుంది. ప్రకాష్ నిద్ర రాక అలా మంచంలో పడి ఉన్నాడు. బయట ఎవరో తలుపు తట్టినట్లు వినిపించింది. వెంటనే లేచి వచ్చాడు ప్రకాష్. ఎవరు అని అడిగాడు ప్రకాష్. నేను బాబు, ఎర్రస్వామిని అని ఆత్రంగా అన్నాడు వచ్చినవాడు. లైటు వెలిగించి తలుపు తీశాడు. ఎందుకొచ్చావని అడిగే లోపల, గుండె నొప్పితో వెంకటనాయుడు ఇంతకు ముందే మరణించారు బాబు అన్నాడు ఎర్రస్వామి. ప్రకాష్ బాధపడ్డాడు. వెంకటనాయుడు ఇంత తొందరగా చనిపోతాడని కలలో కూడా అనుకోలేదు. శారదను లేపుదామంటే అతనికి నోరు రాలేదు. అంతకుముందే మాట్లాడనని ఒట్టు పెట్టుకున్నాడు. ఎర్రస్వామి, నేను జీపుని తీస్తాను, అమ్మగారిని పిలువు. ఎర్రస్వామి తలుపు తట్టగానే శారద ఆత్రంగా తలుపు తెరిచింది. ప్రకాష్ ఏదైనా ఆఘాయిత్యం చేశాడా అని భయపడింది. ఏమైంది ఎర్రస్వామి, ఎందుకొచ్చావు అని ఆత్రంగా అడిగింది. ఎర్రస్వామి కళ్ళనీళ్లు తిప్పుకుంటూ, తాతగారు ఇంతకు ముందు గుండె నొప్పితో మరణించారు అనగానే శారద శోకమూర్తి అయింది. ఆయన తనను పెంచిన తీరు, పెళ్లి చేసిన పద్ధతి తలుచుకుని ఏడవసాగింది. ఆ రోజు జీపు ప్రయాణంతోనూ భోజనం లేకపోవటంతోనూ శరీరంలో బలం లేక ఏడవలేకపోతుంది. ఆయాసంతో ఆమె పొట్ట ఎగురుతుంది. దేవుడు లాంటి వాడమ్మా తాతయ్య. ఊరిలోని ప్రతి ఒక్కరికి కొద్దో గొప్పో సాయం చేశాడు. ఈ సంగతి తెలిస్తే ఊరిలోని ప్రతి ఒక్క మనిషి కన్నీరు పెట్టక మానరు అని ఎర్రస్వామి కళ్ళు తుడుచుకున్నాడు. జీపుని బయటికి తీసి ప్రకాష్ వచ్చాడు. ఎర్రస్వామి, అమ్మగారికి ధైర్యం చెప్పక నువ్వే ఏడుస్తున్నావా? ఆమె ఆయాసపడటం మంచిది కాదని డాక్టర్ చెప్పాడు. ఏడవవద్దని చెప్పు అన్నాడు. శారద ప్రకాష్ ముఖంలోకి చూచింది. అందులో శోకఛాయలు ఏమాత్రమూ కనిపించలేదు.
ఇటువంటి క్లిష్ట సమయంలో తనను దగ్గరకు తీసుకుని ఓదార్చుతాడని ఆశపడింది. అతను దగ్గరకు రాకపోయేసరికి ఆమె ఇంకా కుమిలి కుమిలి ఏడవసాగింది. పదండి పోదాము అని ఎర్రస్వామిని ఉద్దేశించి అన్నాడు ప్రకాష్. శారద మాట్లాడకుండా బయటికి వచ్చింది. తాళాలు బిగించి బయలుదేరారు. పక్కన కూర్చున్న శారద ఏమీ మాట్లాడకపోయేసరికి కొద్ది దూరంలో ఉన్న ఇల్లు ఎంతో దూరం అనిపించింది. ఆ నిశ్శబ్దాన్ని ప్రకాష్ ఇంక భరించలేకపోయాడు. ఎర్రస్వామి, తాతగారు సాయంత్రం బాగానే ఉన్నారట కదా? అవునట బాబు. భోజనాల దగ్గర గుండెలో కొద్దిగా నొప్పి ఉందని పాలు మాత్రం తాగారట. నిద్రలో లేచి మోహన్ బాబుని కేక వేసి గుండెలో నొప్పి తీవ్రమైనదని చెప్పేసరికి ఆయన డాక్టర్ కొరకు మనిషిని పంపించాడట. డాక్టర్ గారు వచ్చేసరికి నాయుడు గారు గొప్పగా కూలిపోయారట. అలాగా? చనిపోతూ ఏమైనా చెప్పారటనా? 2 కవర్లు ఇచ్చారట. అందులో ఒకటి మీ పేరున ఉంది. శారదమ్మ గారిని మంచిగా చూచుకోవలసిందని తన మాటగా మీకు చెప్పమన్నారట. ప్రకాష్ శారద వైపు చూశాడు. ఆ మాట వినేసరికి ఆమెలో ఏడుపు ఇంకా పొర్లుకొచ్చింది. చనిపోతూ కూడా తాతగారు తన బాగు గురించి ఆలోచించారు. అటువంటి మనిషి మళ్ళీ నాకు జన్మ జన్మలకు కూడా దొరకడు అనుకుంది. ఊరుకో శారదా, ఎందుకేడుస్తావు? నీ కష్టసుఖాలు చూడటానికి నేనున్నాను అని ధైర్యం చెబుదామని నోటిదాకా వచ్చింది ప్రకాష్కి. కానీ అతని ఆన నోరుని కట్టివేసింది. జీపు గేటు లోపలికి వెళ్ళింది. అప్పటికే చాలామంది పోగయ్యారు. లక్ష్మమ్మని తీసుకురావటానికి కారుని పంపించారు. శారద వెళ్ళి తాతగారి శవం మీద పడి ఏడవసాగింది. పద్మ వచ్చి ఆమెను నెమ్మదిగా లేవనెత్తింది. ఊరుకో శారదా, నీవు ఉత్త మనిషివి కావు. అనవసరంగా ఆయాసపడుకు. చనిపోతూ కూడా తాతయ్య నీ గురించే మాట్లాడాడు అని ఆమె కళ్ళు తుడిచింది. ఇదిగో ప్రకాష్, తాతగారు ఇది నీకివ్వమన్నారు అని మోహన్ ఒక కవరు ఇచ్చాడు. ప్రకాష్ వెంటనే చించి చూశాడు. అందులో ఒక కాగితం, సగం ఆస్తి తన పేరున వ్రాసినది. మిగతావి బ్రౌనుదొర గారు గీసిన మాపులు, లెక్కలు. వాటిని చూడగానే ప్రకాష్ చేతులు వణకసాగాయి. దానితో ఒక చిన్న చీటీ వ్రాశాడు వెంకటనాయుడు. ప్రకాష్, ఈ కాగితాలు పొందటానికి నేను ఒక కూనీ చేయవలసి వచ్చింది. వీటి మూలంగానే నేను కోటీశ్వర్ని అయ్యాను. కానీ ఆ హత్య ఫలితంగా నా కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడు. నీవు ఈ మ్యాపులను సద్వినియోగం చేస్తావనే ఉద్దేశంతో నీకిస్తున్నాను. వెంకటనాయుడు. మాట్లాడకుండా ప్రకాష్ వాటిని మళ్ళీ కవరులో పెట్టాడు. తాతగారు చాలా న్యాయంగా ఆస్తిని పంచాడు ప్రకాష్. సగం ఆస్తి నీ పేరున వ్రాయడం నాకు సంతోషంగా ఉంది అని మోహన్ అన్నాడు. పక్కన ఉన్న అందరూ ఆ మాట విని సంతోషపడ్డారు. కానీ శారదలో భయం ప్రవేశించింది. ఇప్పటికే ప్రకాష్ తనను లక్ష్య పెట్టడం లేదు. వనజతో కులుగుతున్నాడు. సగం ఆస్తి ఆయన పేరున అయింది. ఇంక ఎంత విచ్చలవిడిగా తిరుగుతాడో ఏమో అని అనుమానపడింది. తాతగారు నన్ను అన్యాయం చేశారు అని ఏడ్చింది శారద. అందరూ ఆమె తాతగారి కొరకు ఏడుస్తుందనుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా శవాన్ని కాష్టంపై ఉంచారు. చాలామంది వచ్చారు. మోహన్ చితిని అంటించాడు. నేను రాలేను, ఆయన చావుని చూడను అని లక్ష్మమ్మ కారుని తిప్పి పంపించింది. తెలిసిన వారు ముక్కును వేలు వేసుకున్నారు. ప్రకాష్ బౌనుదొర గారి మాపులు, లెక్కల కాగితాలు ఒక చెక్కపెట్టెలో పెట్టి చితిలో విడిచాడు. అందరూ గంధం చెక్క పెట్టి అనుకున్నారు. నాయుడు గారి పాపం దానితోనే సమాప్తం కాని, ఆయన చేసిన తప్పు ఆయనతోనే తగలబడిపోని అని మనసులో అనుకున్నాడు. ఆయన మనసు ఒక విధంగా తేలికపడింది.